సార్ ముఖ్యంగా ఇప్పుడు కొంతమందికి ఎన్ఐటీలలో అంటే ఇప్పుడు క్లారిఫై ఇచ్చారు మనకు. అదేవిధంగా ట్రిపుల్ ఐటీస్ కూడా బాగా మంచి ప్లేస్మెంట్స్ చూపెడుతున్నాయి కదా కొన్ని ఏళ్ళుగా చూసుకుంటుంటే. అలహాబాద్ కావచ్చు, గ్వాలియర్ కావచ్చు, కొన్ని ఈవెన్ లక్నో, మన కర్నూలు కూడా మంచి ప్లేస్మెంట్స్ వస్తున్నాయి. అయితే ట్రిపుల్ ఐటీలలో కంప్యూటర్ సైన్స్ వస్తే వేరే, అది కాకుండా ట్రిపుల్ ఐటీలో వేరే ఈసీఈ వస్తుంది. అలాంటి వాళ్ళు ఈసీఈలో జాయిన్ కమ్మంటారా, లేదా మనకి ఇక్కడ టాప్ 5 కాలేజీలో కంప్యూటర్ సైన్స్ వస్తే జాయిన్ కమ్మంటారా? ఇప్పుడు ట్రిపుల్ ఐటీస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ట్రిపుల్ ఐటీస్లో 2 రకాల ట్రిపుల్ ఐటీస్ ఉన్నాయి. ఒకటి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నడిపించే ట్రిపుల్ ఐటీస్ ఉన్నాయి, డైరెక్ట్లీ మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ నడిపించేవి. ఏమిటా ట్రిపుల్ ఐటీస్? గ్వాలియర్, జబల్పూర్, అలహాబాద్, కాంచీపురం అండ్ కర్నూలు. ఈ 5 మీకు అగైన్ ఇందాక చెప్పాను కదా, మీకు ఆ బ్రాంచ్లో ఇంట్రెస్ట్ ఉంటే తీసుకోండి. అంటే అక్కడ మ్యాక్సిమం కంప్యూటర్ సైన్స్, ఐటీ, ఈసీ మాత్రమే. ఈసీ ఉంది. ఓకే. సో తర్వాత మ్యానుఫ్యాక్చరింగ్, ఇంటెలిజెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ కాంచీపురంలో ఇంటెలిజెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది. సో ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంది ఆ బ్రాంచ్ తీసుకోండి. ఇవి కాకుండా ఈ పీపీపీ మోడల్లో 20 ట్రిపుల్ ఐటీస్ ఉన్నాయి, మనకు తెలుసు అవన్నీ. అక్కడ మీరు ఓన్లీ సిఎస్సి తీసుకోండి, వేరే బ్రాంచెస్ తీసుకోవద్దు. దాని బదులు మనం ఇక్కడ లోకల్ కాలేజెస్లో కంప్యూటర్ సైన్స్ కానీ వాడేవారు తీసుకోండి. అది సార్. ఇంకొకటి సార్, ఇప్పుడు ఇక్కడ 1000 లోపల 10,000 లోపల వస్తే మన తెలంగాణలో ఫ్రీ అన్నారు. అది అంటే దాని మీద వైట్ కార్డు ఉండాలి, అట్లా ఏమన్నా కండిషన్స్? ఎవరికైనా ఫ్రీ ఫీ వేస్తారు సార్. ఏది 10,000 లోపల? 10,000 లోపల మీకు వైట్ కార్డు ఉండాలి కదా. వైట్ కార్డు ఉండాల్సి 1000 లోపల వచ్చినా కూడా ఖచ్చితంగా ఫీజు రీయింబర్స్మెంట్ కావాలి. ఓకే. ఇంకా ఏమైనా పారామీటర్స్ని తీసుకోవాలి, ముఖ్యంగా తల్లిదండ్రులు. ఎందుకంటే సోషల్ మీడియాలో వచ్చే చాలామంది కౌన్సిలింగ్ అంటున్నారు, చాలామంది ఏవేవో చెప్తున్నారు. ఆ సోషల్ మీడియాలో ఉన్నటువంటి వాళ్ళది దేని విశ్వసనీయ? ఓకే, కరెక్ట్, మీరు చెప్పింది కరెక్టే. ఎందుకంటే ఇది ఒక పెద్ద ప్రాబ్లం అయిపోతుంది మనకి. కొంతమంది ఎలా ఉన్నారంటే సోషల్ మీడియాలో ఏది వచ్చినా అది కరెక్ట్ అనుకుంటారు. అయితే సోషల్ మీడియాలో చాలామంది ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నాము, వ్యూవర్షిప్ కోసము, తర్వాత వాళ్ళకి తెలిసినా తెలియకపోయినా చెప్పేస్తున్నారు. సో ఐ డోంట్ వాంట్ టు కమెంట్, కానీ పేరెంట్స్ కొంచెం కాషియస్గా ఉండాలి. సోషల్ మీడియా నుంచి నమ్ముకొని మీరు డోంట్ టేక్ ఎ డెసిషన్. అది కరెక్ట్ కాదు. సో వాళ్ళ ట్రాక్ రికార్డ్ చూడండి, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ చూడండి, ఎవరు మాట్లాడుతున్నారో, వాళ్ళు అసలు ఏంటి, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి, వాళ్ళకి ఈ నాలెడ్జ్ ఎలా వచ్చింది, తర్వాత వాళ్ళ ఇంట్రెస్ట్ ఏంటి. ఎందుకంటే ఇప్పుడు మనం సోషల్ మీడియాలో గత 2-3 నెలల నుంచి మనం చూస్తున్నాము, కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ కొన్ని కాలేజెస్ని ప్రమోట్ చేస్తున్నారు. కొన్ని కాలేజెస్ గురించి స్పెషల్ వీడియోస్ పెడుతున్నారు, ఆ కాలేజెస్ గురించి మాట్లాడుతున్నారు, ఆ కాలేజెస్ వాళ్ళతో ఇంటర్వ్యూ చేస్తున్నారు, వాళ్ళ స్టూడెంట్స్తో మాట్లాడుతున్నారు. ఇవన్నీ అంటే ఆబ్వియస్లీ మనకు తెలుస్తుంది దట్ దేర్ ఇస్ అ కమర్షియల్ కన్సిడరేషన్ అయితే అక్కడ ఉంది అన్నది మనకి తెలుస్తుంది. సో పేరెంట్స్ వీటిలో కొంచెం జాగ్రత్తలు తీసుకొని అసలు న్యూట్రలా కాదా, ఎవరైతే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ కానీ, ఆ యూట్యూబర్ కానీ ఆర్ విత్ సమ్ కమర్షియల్ మోటివ్ చెప్తున్నాడా అన్నది చూస్తే మనకు తెలిసిపోతుంది మనకి. సో అందుకోసం అన్నిటికీ ఇంపార్టెన్స్ ఇవ్వకుండా మన రీసెర్చ్ మనం చేసుకోవాలి. సోషల్ మీడియా కొంచెం ఒక పర్స్పెక్టివ్, ఒక ఐడియా ఇస్తుంది, కానీ గుడ్డిగా అవే నమ్మి మనం ముందుకు వెళ్ళకూడదు. వీ షుడ్ ఆల్సో లుక్ అట్ అదర్ ఫ్యాక్టర్స్. నిజంగా మీకు ఇంజనీరింగ్ సంబంధించినటువంటి సమగ్రంగా అంటే ప్రాథమికంగా విద్యార్థులు కానీ వాళ్ళ తల్లిదండ్రులు కానీ బ్రాంచ్ ఎంపిక చేసుకోవాలంటే విద్యార్థి యొక్క ఆసక్తి, విద్యార్థి యొక్క భవిష్యత్తు, విద్యార్థి యొక్క కెరీర్, ఇవన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ఏ పారామీటర్స్ ఆధారంగా చేసుకొని మంచి కాలేజీ, ఆ కాలేజీలో ప్లేస్మెంట్స్ రికార్డు ఏ విధంగా తీసుకోవాలి, ఫ్యాకల్టీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఖచ్చితంగా మీరు అనుకున్నటువంటి అంటే మీ అబ్బాయికి లేదా అమ్మాయికి మీకు వచ్చినటువంటి ర్యాంక్ ఆధారంగా ఏ కాలేజీలో సీట్ వస్తుందో ఆ కాలేజీలకు మీరు ప్రత్యక్షంగా వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క ఫ్యాకల్టీతో కానీ, ప్రిన్సిపాల్స్తో కానీ, ప్లేస్మెంట్ ఆఫీసర్స్తో కానీ, ఇప్పుడు చదువుతున్న విద్యార్థుల్ని, పూర్వ విద్యార్థుల్ని పూర్తిగా మీరు వాళ్ళందరితో కూడా ముఖాముఖి మాట్లాడి మీరు ఒక అంచనాకు వచ్చిన తర్వాత మాత్రమే మీకు ఆప్షన్స్ ఇచ్చుకోవడం అనేది చేసుకోవడం ఉత్తమం. అదేవిధంగా ట్రిపుల్ ఐటీలు, ఎన్ఐటీల్లో ఏదో ఒక రకమైన బ్రాంచ్ వస్తే ఇక టాప్ 5 కాలేజీలో మంచి బ్రాంచ్ వస్తే ఎలాంటి బ్రాంచ్ ఎన్నుకోవాలనే దాని మీద కూడా మనకు శ్రీనివాసరావు సార్ గారు మనకు చక్కటి విశ్లేషణ అందించారు. వీటన్నిటిని పరిగణలో తీసుకొని ఎవరి యొక్క ప్రభావం లోను కాకుండా
పీర్ గ్రూప్, ముఖ్యంగా పీర్ గ్రూప్ ప్రభావంలో కాకుండా, అదేవిధంగా పక్కింటోళ్ళు ఎదురింటోళ్ళు చెప్పినటువంటి విషయాన్ని కాకుండా మీరు స్వతహాగా మీ అబ్బాయి యొక్క 40 ఏళ్ళ భవిష్యత్తుని ఆలోచించి చక్కటి నిర్ణయం తీసుకోవడానికి ఈ విశ్లేషణ మీకు ఉపయోగపడుతున్నాం. అదేవిధంగా మీ ర్యాంక్ ఎంత వచ్చింది, మీ పిల్లవాడి ర్యాంక్ ఎంత వచ్చింది కామెంట్ చేయండి. ఏ కాలనీలో సీట్ వస్తుంది తదితర సమాచారం కోసం మీరు వీడియో కింద కామెంట్ చేయండి. దానికి నిపుణుల యొక్క ఎక్స్పర్ట్స్ యొక్క సలహాలు సూచనలు మీకు వెంటనే అందిస్తాం. థ్యాంక్ యూ సార్. నమస్తే.